ఇక త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు, సభలు సజావుగా జరిగేందుకు గాను జోన్ల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర, గోదావరి, మధ్య ఆంధ్ర, రాయలసీమ 2 జోన్లుగా విభజించి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో న్యాయ, వైద్య బృందాల సభ్యులు ఉండేలా ప్లాన్ చేశారు. అయితే వీరందరితో ఇవాళ మంగళగిరిలో సమావేశం కానున్నారు జనసేనాని. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణతో పాటు వచ్చే ఎన్నికలకు సమాయత్తంపై కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్ కళ్యాణ్. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు, సభలు సజావుగా జరిగేందుకు గాను జోన్ల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర, గోదావరి, మధ్య ఆంధ్ర, రాయలసీమ 2 జోన్లుగా విభజించి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో న్యాయ, వైద్య బృందాల సభ్యులు ఉండేలా ప్లాన్ చేశారు. అయితే వీరందరితో ఇవాళ మంగళగిరిలో సమావేశం కానున్నారు జనసేనాని. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణతో పాటు వచ్చే ఎన్నికలకు సమాయత్తంపై కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ చేపట్టబోయే ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విభాగాలకు సంబంధించి రానున్న ఎన్నికల్లో వ్యూహరచనలో భాగంగా కమిటీలు వేయడం జరిగింది. ఈ కమిటీలకు సంబంధించి కూడా అందరినీ జోనల్ కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలని రానున్న రోజుల్లో అయిపోతున్నాం. నిన్న రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి కమిటీలు వేశారు. ఈ కమిటీ ముఖ్యమైన నాయకులతో కొద్దిసేపట్లోనే ముందుగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ కాబోతున్నారు. ఆ భేటీ అయిన తర్వాత కొన్ని అంశాలపై ఆయన విస్తృతంగా చర్చిస్తారు. ఆ తర్వాత 3 గంటల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరితో కూడా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. రానున్న ఎన్నికల్లో అవలంబించాల్సిన విధి విధానాల కానీ, అలాగే పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో గెలిపే ధ్యేయంగా ఏ విధంగా పనిచేయాలి, అలాగే సోషల్ మీడియా విభాగం, న్యాయ విభాగం, విద్యార్థి విభాగం చాలా యాక్టివ్ రోల్లో పోషించాలి, దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆయన విస్తృతంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో కొలికొస్తున్న నేపథ్యంలో కూడా దాదాపుగా 70 నుంచి 80 రోజుల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు సిద్ధం చేస్తున్నాయి. దానిలో భాగంగానే జనసేనని కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని రకాల కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుంటూ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆ కమిటీ నేతలతో ఈ రోజు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ విడివిడిగా సమావేశం కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.